గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందే రావాలని నిర్ణయించుకున్నప్పటికీ కూడా హెలిప్యాడ్ ఇవ్వడంలో అధికారులు చూపించినటువంటి నిర్లక్ష్యం కానీ హెలిప్యాడ్ ఇవ్వకుండా చేసినటువంటి తీరు అందరికి కూడా తెలిసిందే. లాస్ట్ మినిట్లో 1 డే బిఫోర్గా జైలుకు పక్కన ఉన్నటువంటి ఒక అడవిలో హెలిప్యాడ్ని చూపించి ఇక్కడ మీరు ల్యాండ్ కావాలా, పక్కనే ఉన్నటువంటి జైల్లో గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించి మళ్ళీ వెంటనే మీరు హెలికాప్టర్ ద్వారా తిరిగి వెళ్ళాలా అని చెప్పి ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. అయితే అది ఎట్లాంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు. సో పబ్లిక్ని జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎటకేళ్ళకి ఈరోజు మరి 2 దురదృష్టకరణ సంఘటనలు జరగడం కానీ అలానే నెల్లూరులో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా విపరీతమైనటువంటి స్థాయిలో ఉండడం, వీటన్నిటిని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రేపు 31వ తారీఖున అంటే గురువారం రోజు నెల్లూరుకి రావాలని గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖతు ద్వారా పరామర్శించి అక్కడి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చి అక్కడ జరిగినటువంటి తీరుని దాన్ని అంతా కూడా తెలుసుకోవడం కానీ ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడం కానీ చేయాలన్న ఆలోచనతో రేపు 31వ తారీఖున అంటే గురువారం రోజున ఉదయం 10 గంటలకి హెలికాప్టర్ ద్వారా రావడం కూడా జరుగుతూ ఉంది. అయితే వారికి కూటమి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కారణంగా ఆ ఆంక్షలు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. రాత్రి రోజున అధికారులు వచ్చి రాత్రి 10 గంటలకు పైన సమయంలో ఒక నోటీస్ ఇవ్వడానికైతే ప్రయత్నించినారు. ఇందులో ఏముంది అంటే ఈ నోటీసులో జగన్మోహన్ రెడ్డి గారితో కేవలం 3 వెహికల్స్ మాత్రమే ఉండాలా అని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు హెలిప్యాడ్ దగ్గర కానీ ములాఖత్కి వెళ్ళేటప్పుడు 10 మంది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారితో ఉండాలా అని, అలానే 3వ పాయింట్ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చినప్పుడు అసలు అక్కడ గ్యాదరింగే ఉండకూడదు, అంటే ఒక్కరు కూడా అక్కడ ఉండకూడదు అని. అసలు ఈ 3 సాధ్యమవుతాయా? జగన్మోహన్ రెడ్డి గారితో కేవలం 3 వెహికల్స్ మాత్రమే 3 కార్లు మాత్రమే అలౌ చేస్తామంటే ఎక్కడైనా మనం చూసినామా ఇట్లాంటి పరిస్థితి? భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇలాంటి కండిషన్స్ని పెట్టి రాత్రి నోటీస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఇవి సాధ్యం కాదని నిరాకరించడం కూడా జరిగింది, తీసుకోలే. సరే దాన్ని కొంచెం రివైజ్ చేసి మళ్ళీ ఈరోజు ఒక నోటీస్ ఇచ్చినారు. దాంట్లో ఏం చేసినారంటే 3 కార్లు కాకుండా 15 కార్లు వరకు అలౌ చేస్తామని చెప్పినారు. ఇంకపోతే 10 మందే ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారితో హెలిప్యాడ్ దగ్గర కానీ అదేవిధంగా జైలు దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ. అలానే 3వ కండిషన్ అయితే అలానే పెట్టినారు, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర గ్యాదరింగ్కి అసలు పర్మిషనే ఇవ్వము అన్నారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఏం చేయాలా, ఏ విధంగా వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారో అర్థం కాని పరిస్థితి. మళ్ళీ ఒక ఫార్మాట్ ఒకటి ఇచ్చినారు, ప్రతి 25 మందికి ఒక వాలంటీర్ని మీరు మాకు ఇవ్వాలా, అంటే రేపొద్దున ఆ 25 మందిలో కనుక ఏదైనా తప్పు చేస్తే ఆ వ్యక్తి మీద మేము యాక్షన్ తీసుకోవడానికి మాకు ప్రతి 25 మందికి ఒక వాలంటీర్ చొప్పున ఇవ్వాలా అంటారు. ఆ కార్లు ఏవైతే మీరు పెడతారో ఆ కార్ల నెంబర్లు, వాటి డ్రైవర్ నేము, ఆ డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ కూడా కావాలని చెప్తారు. సో ఇవన్నీ కూడా సాధ్యం కానటువంటి అంశాలు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఇలాంటివి చూడం. మీరు ఎంత వెటకారంగా మాట్లాడారు, ఒక పులివెందుల ఎమ్మెల్యే అంటే ఎక్స్ సీఎం అని చెప్పడానికి కూడా మీరు ఇష్టపడకుండా పదే ఆయన ఒక పులివెందుల ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ అని మాట్లాడేటప్పుడు మీరే దీంట్లో కోట్ చేసినటువంటి ప్రతి దగ్గర కూడా ఆయనకి హ్యూజ్ రాస్తున్నారు, లార్జ్ క్రౌడ్ మొబిలైజ్ అవుతా ఉంది అని చెప్పి మీరు నోట్ చేస్తా ఉన్నారు. ఎందుకు మొబిలైజ్ అవుతుంది? ఆయనకు ఉన్నటువంటి ప్రజాదరణ. మేము అధికారులకు సహకరిస్తాం, ప్రోగ్రాం ప్రశాంతంగా జరగాలి, వచ్చిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం చూడడానికైనా అవకాశం కల్పించండి, అంతేగాని మీకు ఇష్టం వచ్చినటువంటి రెస్ట్రిక్షన్స్ పెడితే మాత్రం ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని మాత్రం తెలియజేస్తా ఉన్నాం.